నమస్కారం. ఈరోజు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి ఉంది. దీన్ని మాఘ శుక్ల చతుర్థి, తిల చతుర్థి, కుంద చతుర్థి, మాఘ వినాయక చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారని, ఈరోజు తిలలు అంటే నువ్వులు దానమిస్తే కోటి రెట్లు విశేషమైన ప్రయోజనం చేకూరుతుందని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి 12 రాశుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు ఎవరైనా సరే ఈ మాఘ శుక్ల చతుర్థి సందర్భంగా తిలలు దానం ఇవ్వండి. కేజింబావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దీనివల్ల కోటి సార్లు కోటి రెట్లు విశేషమైన దానాలు ఇచ్చిన అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ మాఘ శుక్ల చవితి తిథిని కుంద చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. కుంద పుష్పములు అంటే మల్లెపూలు అని అర్థం. ఈరోజు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది, వాళ్ళ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవు, సంపాదించిన ధనం నిలబడుతుంది. కాబట్టి కుంద చతుర్థి సందర్భంగా ఈరోజు అందరూ కూడా పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో మల్లెపూలతో ఈశ్వరుణ్ణి పూజించండి. ఈశ్వరుడికి చిమ్మిలి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. ఆ తర్వాత ఆహారం స్వీకరించండి. దీనివల్ల సంవత్సరం పాటు శివానుగ్రహం కలిగి కుటుంబ కలహాలు, దాంపత్య విభేదాలు వీటన్నిటి నుంచి బయటపడి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మాఘ వినాయక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే గణపతి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించాడని గణేష పురాణంలో చెప్పారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, గణేష పురాణం ప్రకారం గణపతికి 216 అవతార స్వరూపాలు ఉన్నాయి. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా గణపతి అవతరించాడు. ఒకానొక కల్పంలో గణపతి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు జన్మించాడని, అందుకే మాఘ శుక్ల చవితి నాడు వినాయక చతుర్థి అనే పేరుతో వినాయకుడిని పూజిస్తే, వినాయక చవితి రోజు వినాయకుడిని పూజిస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతే ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే భాద్రపద మాసంలో వినాయక చవితి రోజు వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోవటం వీలు కాని వాళ్ళు, ఇతర కారణాల వల్ల, మహిళల సమస్యల వల్ల, సూతకాల వల్ల, పురుడు వల్ల, ఇతర కారణాలు వేటి వల్ల అయినా సరే భాద్రపద మాసంలో వినాయక చవితి రోజు వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోని వాళ్ళు, వినాయకుడి పూజ చేసుకోని వాళ్ళు ఆ రోజు వినాయకుడిని పూజిస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతే ఫలితం రావాలంటే మాఘ వినాయక చతుర్థి నాడు వినాయకుడిని పూజించండి. అంతే ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇంట్లో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. గణపతి అష్టోత్తరం చదువుతూ గరిక ఎర్ర పుష్పాలతో పూజించండి. ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించండి. మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక పోచలు కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకోండి. అర్చన చేయించుకునే వాళ్ళు ఎర్రటి మందార పూలు గణపతికి ఇచ్చి అర్చన చేయించుకోండి, లేదా ఎర్ర గులాబీ పూలు గణపతికి ఇచ్చి అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఈరోజు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ గణపతిని పూజిస్తే, వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తే ఎంతటి అద్భుత ఫలితాలు కలుగుతాయో అంతటి అద్భుత ఫలితాలను ప్రతి ఒక్కరూ కూడా అందిపుచ్చుకోండి. అలాగే గణపతికి సంబంధించిన 2 శక్తివంతమైన మంత్రాలు ఈరోజు ఇంట్లో దీపం పెట్టాక అందరూ తప్పకుండా చదువుకోండి. మొదటి మంత్రం గం క్షిప్రప్రసాదనాయ నమః, రెండో మంత్రం ఓం గూం హేరంబాయ నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు చప్పున చదువుకోండి. గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. కాబట్టి తిల చతుర్థి, కుంద చతుర్థి, మాఘ వినాయక చతుర్థి ఈశ్వరుడికి, గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వినాయకుడి అనుగ్రహానికి, పరమేశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. మంత్రశాస్త్రపరంగా ఏ గణపతి మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి గం క్షిప్రప్రసాదనాయ నమః, ఓం గూం హేరంబాయ నమః మంత్రజపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.